రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, లేవలేను కానీ చావగొడతాను అని ఒక సామెత ఉంది. అంటే వాళ్ళలో శక్తి ఉండదు కానీ నేను చావగొడతాను, చంపేస్తాను, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతాడు. మన పొరుగున ఉన్నటువంటి బంగ్లాదేశ్ పరిస్థితి అది. ఆ దేశం దివాలా తీస్తోంది, ఆర్థికంగా కుప్పకూలుతోంది, అంతర్గతంగా కుమ్ములాటలు నడుస్తున్నాయి, మతోన్మాదము 1000 తలలతో విస్తరిస్తోంది, విషం కక్కుతోంది. కానీ బంగ్లాదేశ్ భారతదేశంతో యుద్ధం చేస్తుందిట. భారతదేశమే పుట్టించినటువంటి బంగ్లాదేశ్ భారతదేశం పైన యుద్ధం చేస్తుందట. ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ ఎవరి సహాయం అడుగుతోంది? ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లామిక్ దేశాలందరి సహాయం అడుగుతోంది. ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ కూడాను మాకు సహకరించాలి, మేము భారతదేశంతో పోరాడబోతున్నాము, కాబట్టి ఈ ఇస్లాం వర్సెస్ ఇండియా మధ్య జరిగే పోరాటంలో మీరు మా వెంట రండి. ఇది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కరడుగట్టినటువంటి ముస్లిం ఇస్లామిక్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, హిజ్బుత్ తహరీర్, ఇటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇవి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ముస్లిం సముదాయాలకి మెసేజెస్ పంపుతున్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు వివిధ దేశాల్లో పర్యటన చేస్తున్నారు. మహమ్మద్ యూనుస్ కూడా భారతదేశాన్ని అదుపు చేసే విషయంలో సహకరించమని పలు దేశాధినేతలతో మాట్లాడుతున్నారు. ఇటీవలి కాలంలో చాలా సందర్భాల్లో మహమ్మద్ యూనుస్ చెప్పాలనుకున్నది కొందరు పత్రికా విలేకరుల ద్వారా, కొందరు మేధావులుగా చలామణి అయ్యే వాళ్ళ ద్వారా చెప్పిస్తూ ఉంటారు. అందులో అమార్ దేశ్ అంటే నా దేశము అనేటటువంటి పత్రిక ఉంది, బంగ్లాదేశ్ దినపత్రిక. ఆ పత్రిక సంపాదకుడైనటువంటి మొహమ్మదుర్ రహమాన్ ఆయన చేత చెప్పిస్తోంది. ఈ మొహమ్మదుర్ రహమాన్ అనే వ్యక్తి ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి రావాలి, భారతదేశం పైన పోరాటం చేయడంలో బంగ్లాదేశ్కి సహకరించాలి అని పిలుపునిచ్చారు. ఈ మొత్తం ప్రయత్నంలో ఆయన కొన్ని విచిత్రమైనటువంటి డిమాండ్లను తీసుకొచ్చారు. బంగ్లాదేశ్లో ఒక బ్రిడ్జ్ ఉంది, దాని పేరు జమునా బ్రిడ్జ్. జమునా అనేటటువంటి నది, బంగ్లాదేశ్లో కూడా మన దగ్గర యమున ఉన్నట్టే అక్కడ ఒక జమున ఉంది. నిజానికి బ్రహ్మపుత్ర నది 2 పాయలుగా విడిపోయి ఒకటి జమునగా ఒకటి పద్మగా మారుతుంది. ఈ పద్మని వాళ్ళు పొద్ద అని, ప్రొనౌన్సియేషన్లో మా ఉండదు, పొద్ద అని పిలుస్తారు. ఈ పద్మ జమున ఈ 2 ప్రవహిస్తూ ఉంటాయి. దీనిలో ఈ జమున నది మీద ఒక బ్రిడ్జ్ ఉంది. అక్కడ టంగాయిల్ జిల్లా అనే జిల్లా ఒకటి ఉంది. ఆ జిల్లాలో ఉన్నటువంటి భువాపూర్ నుంచి పక్కన సిరాజ్పూర్ అనే జిల్లా ఉంది. ఆ జిల్లా వరకు ఒక 4.8 కిలోమీటర్ల వంతెన ఎప్పుడో నిర్మాణం చేశారు. ఆ నిర్మాణం చేసినటువంటి వంతెన పేరు ఇప్పుడు మార్చాలి అని చెప్పి ఈయన పిలుపునిస్తున్నారు. ఏమని మార్చాలి? షహీద్ అబ్రార్ రోడ్ అని క్షమించాలి, దీనిని షహీద్ అబూ సయీద్ రోడ్ అని మార్చాలన్నారు. ఈ అబూ సయీద్ ఎవరు? అబూ సయీద్ అనేటటువంటి వ్యక్తి ఇటీవల ఉద్యమాలు చేసినటువంటి విద్యార్థుల్లో చనిపోయినటువంటి వాళ్ళలో ఒకడు. పేరు మార్చాలి. అదేవిధంగా ఢాకాలో ఉన్నటువంటి బంగబంధు అవెన్యూ, బంగబంధు అంటే షేక్ ముజిబుర్ రహమాన్. ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ యొక్క జాతిపితగా భావిస్తారు. ఆయన పేరిట ఉన్నటువంటి రోడ్డును తీసేసి షహీద్ అబ్రార్ రోడ్డుగా మార్చాలి. షహీద్ అబ్రార్ ఎవరు? ఇటీవల పోలీస్ కాల్పుల్లో చనిపోయినటువంటి ఒకడు. సో ఈ రకంగా మొత్తం బంగ్లాదేశ్ యొక్క ఇస్లామీకరణ జరుగుతోంది పూర్తిగాను. సో మహమ్మద్ యూనుస్ ఇదే సమయంలో మళ్ళీ షేక్ హసీనా వాజేద్కి చెందినటువంటి వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఉన్నత పదవులు అంతర్జాతీయంగా పొందితే తనకి ఇబ్బంది అవుతుందని భావించి షేక్ హసీనా వాజేద్ కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆమె పేరు సైమా వాజేద్. ఆమె ఒక మెడికల్ ప్రొఫెషనల్ డాక్టర్, ఆమె అంతర్జాతీయంగా సుప్రసిద్ధ డాక్టర్. ఆమె అసలు రాజకీయాలకి దూరంగా వైద్య సేవలు చేసుకుంటూ ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఆమె పనిచేస్తుంటారు. ఆమెకి ఇప్పుడు ఒక ఉన్నత పదవి రాబోతోంది. ఆమెకి ఇవ్వకూడదు, ఎందుకంటే ఆమెకి ఇచ్చినట్టయితే హసీనా వాజేద్ బలపడుతుంది, భారతదేశంలో ఉన్నటువంటి మాజీ ప్రధాని బలపడుతుంది. కాబట్టి ఆమెకి ఇవ్వొద్దని అడిగేందుకు ఆయన అన్ని ఇస్లామిక్ దేశాలను మహమ్మద్ యూనుస్ సంప్రదిస్తున్నారు. తమాషా ఏంటంటే సరిగ్గా ఇదే సమయానికి
బంగ్లాదేశ్లో భారతదేశం పైన పోరాటం చేయాలని అక్కడ ఉన్నటువంటి మతోన్మాద సంస్థలు, జహాదీ సంస్థలు, అన్సరుల్ బాంగ్లా కావచ్చును, హిజ్బుత్ తెహరీర్ కావచ్చును, జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ కావచ్చును, ఈ సంస్థలన్నీ పిలుపునిస్తున్నటువంటి సమయంలోనే భారతదేశాన్ని కట్టడి చేసేందుకు మీ సహకారం కావాలని మహమ్మద్ యూనుస్ స్వయంగా పలు దేశాధినేతలతో మాట్లాడుతున్నటువంటి సమయంలోనే పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ చీఫ్, ఈ ఐఎస్ఐ చీఫ్ అతని పేరు లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఫైజుర్ రెహమాన్, క్షమించాలి, అతని పేరు లెఫ్టినెంట్ జనరల్ ఆసిం మాలిక్. ఈ ఆసిం మాలిక్ బంగ్లాదేశ్కి వస్తున్నారు, బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నారు. 1971 తరువాత పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ బంగ్లాదేశ్లో అడుగుపెట్టడం ఇది మొట్టమొదటిసారి. ఈ ఇరు దేశాలు కలిసి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకోవడం కోసము, కలిసి కొలాబరేట్ చేసుకోవడం కోసము చర్చించేందుకు ఆయన వస్తున్నారు. ఈ రెండు దేశాలు దేని గురించి ఆలోచిస్తాయి? ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి భారతదేశం గురించి, భారతదేశాన్ని ఎలా బలహీనపరచాలి, భారతదేశంలో విద్రోహం ఎలా సృష్టించాలి, తిరుగుబాటు ఎలా సృష్టించాలి, మతోన్మాద శక్తులకి ఎలా శిక్షణనివ్వాలి, దీని గురించి ఆలోచించి ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేయడం కోసము జనరల్ ఆసిం మాలిక్, లెఫ్టినెంట్ జనరల్ ఆసిం మాలిక్ వస్తున్నారు. ఆయనకు లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఫైజుర్ రెహమాన్, ఆయన బంగ్లాదేశ్ ఆర్మీలో 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన స్వాగతిస్తున్నారు. ఈ ఫైజుర్ రెహమాన్కి పాకిస్తాన్ తోటి, అదేవిధంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మతోన్మాద సంస్థలకి చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఈయనని స్వాగతిస్తున్నారు. దీనికి ముందు కొద్ది రోజుల ముందే బంగ్లాదేశ్ ఆర్మీకి చెందినటువంటి ఒక చాలా కీలకమైనటువంటి ఆఫీసర్ కమరుల్ హసన్ ఆయన పేరు, ఈ కమరుల్ హసన్ పాకిస్తాన్లో పర్యటించి వచ్చారు. అంటే నిజంగానే బంగ్లాదేశ్ యుద్ధం చేయాలని ఆలోచిస్తోందా? యుద్ధం చేయకపోయినా భారతదేశంలో విద్రోహం సృష్టించేందుకు, తిరుగుబాటు సృష్టించేందుకు, మతోన్మాదం సృష్టించేందుకు, మతపరమైన ఘర్షణలు సృష్టించేందుకు, చొరబాటును ప్రోత్సహించేందుకు ఏదైనా చేస్తోందా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఇటీవల అస్సాంలో, బెంగాల్లో, కేరళలో, వివిధ ప్రాంతాల్లో అన్సరుల్లా బాంగ్లా టీంకి చెందినటువంటి అనేక మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు. దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి విషయము. లేవలేను కానీ చావగొడతానంటోంది బంగ్లాదేశ్. దేశం పూర్తిగా దివాలా తీస్తోంది. సంవత్సరంలో 3 నెలలు సగం దేశానికి పైగా నీళ్లలో మునిగి ఉంటుంది. అన్ని నదులు, అంత దారులు లేనటువంటి పరిస్థితి. అయినా బంగ్లాదేశ్ భారతదేశం పైన యుద్ధం చేయడానికి సిద్ధపడుతోంది. దానికి ప్రపంచ ముస్లిం దేశాల సహాయాన్ని అర్థించేటటువంటి ప్రయత్నం చేస్తోంది. ఇది విడ్డూరమే కాదు, విషాదం కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.